హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో పోకో F1 ఉంది కదా, దీనిలో ఇది వచ్చేసి లేటెస్ట్ పిక్సెల్ ఎక్స్పీరియన్స్ ప్లస్ వర్షన్, అట్లాగే ఆండ్రాయిడ్ 11 మీద రన్ అవుతుంది. ఫస్ట్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం, తర్వాత ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఆండ్రాయిడ్ 11 మీద రన్ అవుతుంది. అలాగే ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసి 5th ఏప్రిల్ 2021 మీద రన్ అవుతుంది. నెక్స్ట్ కెర్నల్ గురించి మాట్లాడుకుంటే ఎడ్జ్యూడ్ కెర్నల్ ఉంది కదా, అదైతే దీనిలో ప్రొవైడ్ చేశారు మనకి. నెక్స్ట్ దీనిలో మనం ఫీచర్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది మనకి జస్ట్ స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది. దీనిలో అడిషనల్గా కస్టమైజేషన్కి సంబంధించినవి కానీ ప్రొవైడ్ చేసిన ఎక్స్ట్రా ఫీచర్స్ కానీ అలాంటివి ఏవి ఉండవు. దీనిలో జస్ట్ మనకి స్టాక్ ఆండ్రాయిడ్ ఎలా ఉంటుందో యాస్టీస్గా మనకి యూఐఎస్ కూడా అలాగే ఉంటుంది. మీరు ఓన్లీ గూగుల్ పిక్సెల్ మొబైల్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటే కనుక దీన్ని అయితే ట్రై చేయొచ్చు. దీనిలో మనకి గూగుల్ పిక్సెల్కి సంబంధించిన యాప్స్ కూడా కొన్ని ప్రొవైడ్ చేశారు చూడండి. రికార్డర్ ఉంది కదా, అలాగే సేఫ్టీ అనే యాప్ ప్రొవైడ్ చేశారు చూసారా. మనకి స్టాక్ పిక్సెల్ మొబైల్లో అయితే ఈ యాప్స్ అయితే ఉంటాయి. అట్లాగే క్యాలెండర్ కూడా మనకి అప్డేట్ చేసి అయితే దీనిలో ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ దీనిలో వాల్పేపర్స్ గురించి మాట్లాడుకుంటే గూగుల్ పిక్సెల్కి సంబంధించిన టోటల్ వాల్పేపర్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. మనకి ఎక్కడ మిస్ చేయలేదు, వాల్పేపర్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు చూడండి. ఇదైతే ఓల్డ్ వే, ఇదొకటి. ఈ 3 ఉన్నాయి కదా, ఇవి మాత్రం కొత్తవి ప్రొవైడ్ చేశారు. అట్లాగే లైవ్ వాల్పేపర్స్ కూడా మనకి ఎక్కడైతే స్కిప్ చేయలేదు, అన్ని లైవ్ వాల్పేపర్స్ కూడా మనకి బిల్డ్తో పాటు ప్రొవైడ్ చేశారు. బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. దీనిలో బ్యాటరీ అయితే ఓవర్గా ఎక్కడ డ్రైన్ అవ్వట్లేదు. అట్లాగే థర్మల్ ప్రొఫైల్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా ఇచ్చారు, మీరైతే ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అట్లాగే లాస్ట్ ఫుల్ ఛార్జ్ మనం చేసి ఎంతసేపు అయింది, స్క్రీన్ యూసేజ్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు చూడండి. ఇక్కడైతే మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిజిటల్ వెల్డింగ్కి సంబంధించిన మనకి గూగుల్ పిక్సెల్లో డైరెక్ట్గా యాప్ అయితే ఉంటుందో దీనిలో కూడా అదే ప్రొవైడ్ చేశారు. ఏ యాప్స్ మనం ఎంతసేపు యూస్ చేసాము, టోటల్ ఎన్ని మినిట్స్ అయితే మనం యాప్స్ యూస్ చేసాం అనేది ఆప్షన్స్ ఇక్కడ నుంచి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే ఫింగర్ ప్రింట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అట్లాగే ఐఆర్ ఫేస్ అన్లాక్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అట్లాగే మ్యాజిక్ మేనేజర్ అయితే మనకి సేఫ్టీ నెట్ పాస్ అవ్వలేదు, ఎర్రర్ అయితే చూపిస్తుంది. దీని బెంచ్ మార్క్ స్కోర్స్ ఒకసారి చూద్దాం. బెంచ్ మార్క్ స్కోర్స్ అయితే మనకి ఈ విధంగా ఉన్నాయి. సింగిల్ కోర్లో, మల్టీ కోర్లో చెక్ చేస్తే పెర్ఫార్మెన్స్ అయితే ఇది. నెక్స్ట్ పవర్ మెనూ గురించి మాట్లాడుకుంటే పవర్ మెనూ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. దీనిలో కొత్త ఆప్షన్ ప్రొవైడ్ చేసింది ఏంటంటే రీస్టార్ట్ మీరు ట్యాప్ చేసి పట్టుకుంటే రీబూట్ టు సేఫ్ మోడ్ అని అడుగుతుంది కదా. మీరు ట్యాప్ చేస్తే రీబూట్ అయ్యి మనకి మొబైల్ అయితే సేఫ్ మోడ్లో ఓపెన్ అవుతుంది. మనకి స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది కాబట్టి దీనిలో పెద్ద రివ్యూ గురించి మాట్లాడుకునేదంటూ ఏమి ఉండదు. దీని రివ్యూ అయితే ఇది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూద్దాం. టోటల్ ఇన్స్టాలేషన్కి మనకి 3 ఫైల్స్ అయితే కావాలి. ఇది వచ్చేసి Disableforceencryption, ఇది వచ్చేసి మనకి లేటెస్ట్ ఫర్మ్వేర్ ఫైల్, అట్లాగే ఇది వచ్చేసి పిక్సెల్ ఎక్స్పీరియన్స్ ప్లస్ రూమ్ ఫైల్. ఫైల్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోండి, కింద డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తున్నాను. అక్కడ నుంచి అయితే మీరు ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. టోటల్ అయిన తర్వాత సెక్యూరిటీ సెక్షన్ ఓపెన్ చేసుకుని టోటల్ సెక్షన్, ఇక్కడ సెక్షన్ ఉంది కదా, టోటల్ సెక్యూరిటీ మొత్తం ఇక్కడ నన్ ఉంది కదా, నన్ మీద ట్యాప్ చేసుకోండి. టోటల్ సెక్షన్ అయితే మనకి టర్న్ ఆఫ్ అయిపోతుంది. టర్న్ ఆఫ్ చేసుకున్న తర్వాత మొబైల్ని అయితే పవర్ ఆఫ్ చేసేయండి. పవర్ ఆఫ్ అయ్యాక పవర్ బటన్ వాల్యూమ్ అప్ 2 ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి రికవరీ ఓపెన్ అవుతుంది. రికవరీ ఓపెన్ చేసుకుని వైప్ ఓపెన్ చేసుకోండి. వైప్లో అడ్వాన్స్డ్ వైప్ వచ్చేసి డాల్విక్ క్యాచ్ సిస్టమ్ వెండర్ డేటా ఇక్కడ వరకు సెలెక్ట్ చేసుకుని ఫార్మాట్ చేసేయండి. వైప్ చేశాక ఇన్స్టాల్ మీద ట్యాప్ చేయండి. మీరు ఫైల్స్ ఎక్కడైతే సెట్ చేసుకున్నారో ఆ ఫోల్డర్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫైల్ వచ్చేసి ఫర్మ్వేర్ అని ఉంది కదా, ఫర్మ్వేర్ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్. అయింది కదా. అయిన తర్వాత నెక్స్ట్ పిక్సెల్ ఎక్స్పీరియన్స్ ప్లస్ అని ఉంది కదా, ఓఎస్ ఫైల్ని ఇన్స్టాల్ చేసేయండి. అయ్యాక బ్యాక్ వచ్చేసి Disableforceencryption ఉంది కదా, దీన్ని కూడా ఇన్స్టాల్ చేసేయండి. అయిపోయింది కదా. అయ్యాక రీబూట్ సిస్టమ్. బూట్లోకి అయితే మనకి ఈ విధంగా ఉంటుంది. సెటప్ కంప్లీట్ చేసేద్దాం. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, పిక్సెల్ ఎక్స్పీరియన్స్ ప్లస్ లేటెస్ట్ వర్షన్ మన పోకో F1లో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసాం కదా. ఈరోజు వీడియో అయితే ఇది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఇప్పటి వరకు బాయ్.